నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. చూసారు కదా, సాహిత్య ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ సూసైడ్ చేసుకుంది అని యాజమాన్యం, శివానీ కాలేజ్ యాజమాన్యము పేరెంట్స్ కి చెప్పి పిలిపించారు. అయితే అక్కడ చూస్తే శవమై తేలిన ఆ సాహిత్య ఒంటి మీద ఘాట్లు, మెడకి గాయము, గొంతు మీద గీరినట్టుగా ఉండడం, ఇవన్నీ కూడా ఎన్నో అనుమానాలని రేకెత్తించాయి. అయితే అదే రోజున ఇక్కడ ఈ గ్రామస్తులందరూ కూడా, కనపర్తి గ్రామస్తులందరూ కూడా కాలేజీని ముట్టడించారు. యాజమాన్యముని ఎలాగైనా అడిగి తీరాలి, అసలు ఏం జరిగింది అని గ్రామస్తులంతా కదిలి వచ్చారు. గ్రామానికి తీసుకొచ్చి ఖననం చేశారు. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది, ఈ కథ ఎక్కడి వరకు సాగింది అని తెలుసుకునే ప్రయత్నంగా సుమన్ టీవీ ఈ రోజు గట్ల కనపర్తికి వచ్చింది. ఇది అమ్మాయి పుట్టిన ఊరు. ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం ఏంటి అనే పూర్తి విషయాల్ని వాళ్ళ ఊరికెళ్ళి తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనం గట్ల కనపర్తిలో ఉన్నామండి. సాహిత్య పుట్టిన ఊరు, సాహిత్య పుట్టి పెరిగిన ఈ ఇంటికి వచ్చాము. ఒకసారి ఏం జరుగుతుంది, అసలు ఎంతవరకు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సరే, ఏంటి సార్ పరిస్థితి ఏంటి? మేము శవాన్ని తీసుకెళ్ళాము అన్నారు, సాయంత్రానికి మళ్ళీ శవం తీసుకొని వచ్చారు. మా ప్రేక్షకులు కూడా అదే డౌట్, అసలు ఏం జరిగింది సార్? ఏం లేదండి, ఆ బలగాలను చూసి మాకు మా పాప నాడు నుంచి మేము ఇక్కడ ఏమో చేయడం ఏంది, ఆ బలగాలు వాళ్ళ వల్ల ఆ కాలేజ్ యజమాని ఎవరు రావడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము మంచిగా చదవాలని ₹1,00,000 పెట్టి అలా జాయిన్ చేసి వచ్చామండి. నాకు శవాన్ని అప్పచెప్పిళ్ళు. మేము ఏమైందని అడిగితే మమ్మల్ని లోపలికి పంపిస్తలేరు, ఆ సీసీ ఫుటేజ్ కరెక్ట్ చూపిస్తలేరు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. ఒక కాలేజ్ యజమాని, ఒక ప్రిన్సిపాల్, మేము ప్రిన్సిపాల్ చూసి నమ్మే వాళ్ళ వచ్చినాం. ప్రిన్సిపాల్ ఇట్లా అయిందని మాకు ఫోన్ చేయాలా లేదండి? పై నుండి పడితే పాప ఎన్ని కాళ్ళు రెక్కలు ఇరగాలి, ఎంత తల పలికి రక్తం వెళ్ళాలి, ఎలాంటి బ్లడ్ చుక్క లేదు, ఆడ పడ్డకాడ పాపకు బ్లడ్ లేదు. జస్ట్ ముక్కుల నుండి నోట్లకి వెళ్ళింది. మేము డైరెక్ట్ ఇంజన్ తీసుకొచ్చి వాడు చనిపోయినాక తీసుకుపోయి డైరెక్ట్ ఆడ పడేసిందండి. ఏ హాస్పిటల్ పోలే, బ్యాక్ కేర్ పోతాను. చివరగా మీతో ఏం మాట్లాడారండి, ఏమంటున్నారు ఏసీపీ గారు? మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామండి, మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మీరు ఇక్కడ ఏం చేయొద్దు అంటున్నాడు. మేము కంప్లైంట్ ఇచ్చి 4 గంటలు అవుతుంది. వాళ్ళు అక్కడే కాబోలే ఉన్నారు తప్ప ఇంతవరకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అయితే చేయలేదు. వాళ్ళకి అమ్ముడు వేయాలి మేడం, కాలేజీకి అమ్ముడు వేయలు. మమ్మల్ని ఎలాంటి మాట మాట్లాడుకుంటా లోపలి పోయి బరాబర్ చెక్ చేయకుండా మేము వార్డెన్లు రమ్మని చెప్పాం మేడం. వార్డెన్లు నైట్ వార్డు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెస్తారు సార్ విషయం అంది. ప్రతి ఒక్క రూమ్ కి ఒక వార్డెన్ ఉంటుంది. ఆ వార్డెన్ ఎందుకు వస్తలేరు? వార్డెన్లకు తెలుసుంటది విషయం ఏదో. బరాబరి వార్డెన్లు ఏమో చేసి ఉంటారు నా పాపని. నా పాపను ఓరలేదు మేడం, నా పాప చనిపోదు మేడం, నా పాప ఇంటెలిజెంట్ మేడం, అసలే సరిపోదు. చంపేసి తీసుకుపోయి ఆడ పడేసి ఆ సీసీ ఫుటేజ్ చూసిలా మేడం? సీసీ ఫుటేజ్ ఏమైనా క్లియరెన్స్ ఉందా? క్లియర్ లేదని చెప్పారు. ఆడ పడ్డ తర్వాత ఒక ఫోటో ఉంటుంది, ఆ నుంచి పడేది పడ్డదా మేడం? పడ్డది ఓకే, ఎంత రక్తం వెళ్ళాలి, ఎన్ని కాళ్ళు రెక్కలు ఇరగాలి, ఎట్లా ఉండాలి? ఏం లేదు మేడం, చంపేసి ఇచ్చారు. నా పాపను చదివిద్దామని వాళ్ళ తోలితే నాకు చంపేసి నా చేతిలో పెట్టారు. ఇప్పుడు మీకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని మేము కూడా బాధపడుతున్నాం. యాక్చువల్ గా బయట టాక్ అయితే మీరు వచ్చిన తర్వాత అప్పటి వరకు గ్రామస్తులందరూ ధర్నా చేసి సాయంత్రానికి మళ్ళీ పాపను తీసుకొచ్చేసారు అంటే వాళ్ళు ఏదో డీల్ మాట్లాడుకొని వచ్చేసారు. ఇంకా అమ్మాయి ఎలాగూ పోయింది కాబట్టి ఇంకేదో డబ్బులు తీసుకొని వచ్చేసారు అన్న అభిప్రాయంతో ఉండిపోతున్నారు బయట. మీరు ఒకసారి అది క్లియర్ గా చెప్పాలి. మీకు న్యాయం కావాలి అంటే మాకు న్యాయమే కావాలి, అమ్మాయికి ఏం జరిగిందని మాకు తెలియాలి అన్న ఉద్దేశంతో మాకు న్యాయమే కావాలి, ఎలాంటి డబ్బు అవసరం లేదని చెప్పాము. డబ్బులు ఇస్తే మా పాప వస్తుందా మరి? ఇప్పుడు నేనే 14-20 లక్షలు ఇస్తా, నా పాపని ఇస్తారా మరి? ఇవ్వమని చెప్పండి, ఇస్తా. డబ్బులు ఇస్తే తీసుకుంటాం అండి. మేము అనవసరంగా తీసుకుపోయి చంపేసి తీసుకొచ్చారు పడేసిల్లు మేడం. నాకు డాక్టర్ కావాలనే ఉద్దేశంతో అలా జాయిన్ చేస్తే నాకు శవాన్ని ఇచ్చిల్లు నా చేతి. పోస్ట్ మార్టం ఎంతసేపు జరిగిందండి? 1 అవర్ జరిగింది. 1 అవర్ చేశారు. ఎప్పటి వరకు రిపోర్ట్స్ ఇస్తా అన్నారు మీకు? 3 డేస్ పడుతుంది. రేపు మండే లేదా ట్యూస్డే ఇస్తా అన్నారు. అది స్టేషన్ పంపుతారట, మరి అలా ఏమైనా మాడిఫై చేస్తారా ఏమో తెలియదు మాకు.
మాకు బరాబర్ మీరు వీడియో కావాలి అని అడిగారు కదా, అది వాళ్ళ దగ్గర పెట్టారా మీ అభిప్రాయాన్ని? చెప్పినామండి, తప్పనిసరి వీడియో కావాలని చెప్పాము. అంటే ఏమన్నా వీడియో తీసిళ్ళు కూడా మా వాళ్ళు పిల్లలు తీసిళ్ళు. అంటే ఎవరైనా మీ తరపున వాళ్ళు పోస్ట్ మార్టం టైం కి ఉన్నారు అక్కడ? ఉన్నారు. అవును. మొత్తానికి 4-5 రోజులు పడుతుంది ఏదైనా కూడా. అది వచ్చిన తర్వాత మేడం మమ్మల్ని లోపలికి తీసుకుపోయినాక అక్కడ రేటింగ్ చేపించిళ్ళు, మమ్మల్ని సలార కొట్టిళ్ళు. ఒక్క బుట్టలు చేపన నా బిడ్డ బెడ్ తీసుకుపోయి చూసేద్దాం అది ఎట్లా చనిపోయింది, దాని బెడ్ దాని చూద్దాం అని అసలు పోనిచ్చలేదు. లైన్ గా పోలీసులు కూర్చోబెట్టి మెట్ల కాంచి అసలు పోనిత్తలేదు. మమ్మల్ని ఆడ కూర్చొని మాకు మంచిలు ఇస్తాను లేడీ కానిస్టేబుల్ పెట్టిళ్ళు మాకు ఆడ ఎటు పోనీయకుండా. ఏది మీరు రూమ్ లోకి వెళ్ళినాక కూర్చోబెట్టారండి. మాకు అసలు ఏం జరిగింది ఏంటిది, అసలు పాప ఎప్పుడు చనిపోయింది, మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు, మాకెవరూ చెప్పలేదు. ఆమె చనిపోయిన ప్లేసా మాకు చూపించలేదు. ఆమె పైనుంచి పడ్డదాన్ని సీసీ కెమెరాలో మాత్రమే కనిపించేటట్టు పెట్టారు. ఆమె కింద పడ్డది లేదు, అది మాకు కనిపించేటట్టు పెట్టలేదు, అది మాకు కనిపించలేదు. అసలు ఏం జరిగింది, ఎవరు ఏం చేసిర్రు మాకు అదంటే ఏం చెప్పలేదు మేడం. మాకేం చూపిస్తలేరు. మమ్మల్ని 2 గంటలు కూర్చోబెట్టారు వెయిటింగ్ అలా. మమ్మల్ని వార్డెన్ పిలిపియమన్నా పిలిపిస్తలేరు. ఎగ్జామ్స్ అని చెప్తారు. పిల్లలు అంతమంది 400 పిల్లలు ఇలా మా చెల్లెకి ఒక్కదానికి ఎందుకు అన్యాయం జరుగుతుంది మేడం? అందరు ఉండాలి కదా, అందరికీ జరగాలి. అది మా చెల్లెని ఒక్కదాన్ని ఎందుకు? ఆమె అప్పటిదాకా 11:30 దాకా అందరితోటి చదువుకొని అందరితోటి మంచిగా ఉండి అందరి జోకులు చేసి నవ్వుపిచ్చిందంట. ఒక అమ్మాయిని అడిగితే చెప్పింది ఆమె, బాబాయ్ పోయి అడిగితే మంచిగా ఉంది, ఆమెకు అలాంటి ఆలోచన లేదు సార్, ఆమెకు అలాంటి ఆలోచన లేదు అంకుల్. ఒకవేళ రాత్రి అమ్మాయి బయటికి వస్తే కూడా వార్డెన్స్ ఖచ్చితంగా పైకి వెళ్ళాలన్నా కూడా ఒక గేట్ దాటి వెళ్ళాలి. ఆ గేట్లకు తాళాలు ఉన్నాయంట మేడం, ఆ గేట్ కూడా ఓపెన్ లేదంట. అంత పైకి అమ్మాయి వెళ్ళలేదు, ఆ గోడ ఎక్కలేదు, అబ్బాయిలే ఎక్కలేరు దాన్ని, అమ్మాయి అనేది ఎక్కలేదు అసలే. ఆమె ఎట్లా పడ్డది, ఆమెను ఎవరు పడేసిర్రు, అసలు ఆమెను ఎవరు చంపిర్రు, ఆమె ఏదైనా తప్పు అయితే మాకు చెప్పాలి కదా మేడం, మాకు చెప్పాలి. ఆమె చనిపోయిందంటే మేడం ఒక పోలీస్ రావాలి, ఫస్ట్ ఆయన చూసుకోవాలి, ఫస్ట్ ఆయన పంచనామా చేసినాక అక్కడ నుంచి బాడీని తీయాలి. ఆమె రైటింగ్ లెటర్ అన్నారు, ఆమె రైటింగ్ కాదు అది, ఆమె రైటింగ్ ముత్యాలు మేడం, ముత్యాలు. ఆమె రైటింగ్ చూస్తే ఎవరైనా కూడా ఇది కావాలి. ఏమన్నా ఇదివరకు బుక్స్ ఏమైనా ఉన్నాయండి? 10th క్లాస్ కానీ ఏదైనా బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయి. ఆమె తప్పు ఏమన్నా ఉంటే ఫస్ట్ పేరెంట్స్ కు చెప్పాలి. ఆమె చిట్టీలు రాసింది అంటారు, మరి చిట్టీలు రాస్తే ఫస్ట్ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా మేడం? ఎవరికి చెప్పుకోలేకపోతాను. అది ఎంతో కొట్టుకొని చనిపోయింది, దాన్ని ఎంత అవస్థ పెడతారు. అట్లా ఇట్లున్నాయి. నేను ఒక మెడికల్ స్టూడెంట్, నాకు తెలుసండి అన్ని. అది కొట్టుకొని దాని చేతులు ఇట్లా పిడికిలు పట్టుకుని చెంపల పైన కానీ ఎక్కడ ఇంత మరకలేదు. పైనుంచి కింద పడితే ముఖం అంతా ఇలా కావాలి, లావైపోవాలి, బ్లడ్ మొత్తం ఇట్లా కారాలి. ఎక్కడ లేదు, ముక్కులోకి వెళ్ళి మాత్రమే బ్లడ్ వచ్చి ఎంటకల కిందకి ఇట్లుంది. ఆమె కింద పడితే ఆ ప్లేస్ లో బ్లడ్ ఉండాలి, బ్లడ్ లేదు, మాకు చూపించలేదు, ప్లస్ మాకు చెప్పలేదు. అనాథ శవం లాగా తీసుకుపోయి ఎంజం లేచి తప్పు చెయ్యని వాడివి ఎంజం లో ఎందుకు వేస్తావు? అక్కడనే ఉంచాలి. పేరెంట్స్ కు చెప్పకుండా నువ్వు ఎంజం లో ఎట్లా వేస్తావు?